ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. షాబాద్ ఆరుగురి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. పోక్సో కేసు పెట్టిన బాలికను పొలంలోకి తీసుకువెళ్లి ఇంకోసారి అఘాయిత్యానికి పాల్పడ్డాడు అనేది మనకు అందుతున్న సమాచారం. తనపై పోక్సో కేసు పెట్టారని కక్షతో కేసు పెట్టింది ఆ బాలికను. కేసు పెట్టిన బాలికను, బాలిక తల్లిని, బాలిక నానమ్మలపై హత్యకు పాల్పడ్డాడు. తన భార్య, 2 పిల్లల్ని కూడా చంపుకున్నాడు దుర్మార్గుడు. ఇది మే 16న జరిగిన ఘటన. నిందితుడు రాజ్ కుమార్పై పోక్సో కేసు నమోదైన రోజు. ఇంటర్ చదివి తన కూతురిని లైంగికంగా వేధిస్తున్నాడని రాజ్ కుమార్పై ఆ తల్లి పోలీస్ కేసు పెట్టింది. అంతే, ఆ రోజు నుంచి కూడా కక్ష పెట్టుకున్నాడు, కక్ష పెంచుకుంటూ ఉన్నాడు. మే 26న రాజ్ కుమార్ను అరెస్ట్ చేశారు పోలీసులు. రిమాండ్కు తరలించారు పోలీసులు. జైలు నుంచి ఈ మధ్యనే బెయిల్పై బయటకొచ్చాడు రాజ్ కుమార్. 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్స్ జత చేసి కేసు నమోదు చేయడంతో నెలన్నరలోని బెయిల్పై బయటకొచ్చాడు నిందితుడు. పోక్సో కేసు నిందితుడి కదలికలపై నిఘా పెట్టడంలో పోలీసులు ఫెయిల్ అయ్యారా? ప్రస్తుతం దీని గురించి అక్కడ చర్చించుకుంటూ ఉన్నారు. 6గురిని చంపేసిన నిందితుడు రాజ్ కుమార్ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. పోలీసుల కేసుని ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. చంపడానికి ఉపయోగించిన కత్తి, ఆ కుటుంబం, విజువల్స్ కూడా. నిందితుడు రాజ్ కుమార్ ఫోటోను మీరు చూస్తూ ఉన్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పసి పిల్లలని అత్యంత కిరాతకంగా ఆ డిస్టర్బింగ్ విజువల్ మీరు చూడొచ్చు. బీర్ బాటిల్, లేటెస్ట్ విజువల్ అది. ఒక బీర్ బాటిల్ ఆ మద్యం సేవించి ఆ తర్వాత ఇంతటి దారుణానికి ఒడికట్టాడా? మనం ఇందాకలే మాట్లాడుకున్నాం లాస్ట్ న్యూస్ క్లిప్లో. మద్యం సేవించి ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డా అని చెప్పి. ఎందుకంటే విచక్షణ రహితంగా కన్న కొడుకుని, కన్న కూతురిని, కట్టుకున్న భార్యని చంపేయాలంటే ఎంతటి దుర్మార్గుడికైనా మనసు రాదు. కానీ ఇది దుర్మార్గానికి మించిన ఘటన. ఇది దుర్మార్గం అనే మాటను మించిన ఘటన ఇది. ఎందుకంటే తనపై పోక్సో కేసు పెట్టారని ఆ కక్షతో ఆ బాలికను, ఆ బాలిక తల్లిని, బాలిక నానమ్మను, వాళ్ళ ముగ్గురుని చంపడం ఒకేతైతే తన కట్టుకున్న భార్యను కసి తీరా చంపడం. వీళ్ళిద్దరూ ఏం చేశారు? ఆ చిన్నారులిద్దరూ ఏం చేశారు? వాళ్ళకి పాపం తండ్రి ఎంతటి దుర్మార్గుడైనా కూడా నాన్నని పిలవడం తప్ప ఇంకో మాట తెలియదు వాళ్ళకి. అసలు ఏం జరుగుతుందో తెలియదే. ఈరోజు ఆ 2 పిల్లల్ని దుర్మార్గంగా చంపేసి, కట్టుకున్న భార్యను చంపేసి, కంప్లైంట్ చేసిన ఆ బాలికను, ఆ బాలిక తల్లిని, బాలిక నానమ్మను చంపేసి ఏం మూట కట్టుకున్నాడు? అతగాడు ఇంకా బతుకున్నాడా? బికాస్ క్వశ్చన్ మార్క్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, స్వయంగా తల్లిదండ్రులకు ఫోన్ చేసి నేను కూడా చచ్చిపోతున్నానని చెప్తే పోలీసులకి ఆ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు. 2 వెర్షన్స్ వినిపిస్తున్నా. అసలు ఏ వెర్షన్ కరెక్ట్ అనేది ఇంకా క్లారిటీ రావాలి. పోలీసు నుంచి బహుశా పోలీసులు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తేనే క్లారిటీ వస్తుంది. మీరు చూడొచ్చు ఘటన జరిగిన ప్రదేశం. ఈ ప్రదేశం ఏంటో తెలుసా? అక్కడికి తీసుకువెళ్ళి బాలికను, ఆ కంప్లైంట్ ఇచ్చిన బాలికను ఇంటి నుంచి లాక్కెళ్ళి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి ఆ తర్వాత చంపేశాడు దుర్మార్గంగా. ఆ బాలిక మీద ఇంకొకసారి లైంగిక దాడికి పాల్పడ్డాడు. లైంగిక దాడికి పాల్పడి చంపేశాడు. ఆ సీసీ ఫుటేజ్ని మీరు చూస్తూ ఉన్నారు. ఆ సీసీ ఫుటేజ్ని మీరు చూడొచ్చు. ఆ దుర్మార్గుడు ఎటువంటి ఘాతుకానికి పాల్పడ్డాడు అనేది మెడ పట్టుకొని బయటికి లాక్కెళ్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అదిగో ఆ సర్కిల్లో ఉంది ఆ దుర్మార్గుడే. ఎంతటి దారుణానికి ఒడిగట్టాడు. ఆ దృశ్యాలు చూడండి. మెడ పట్టుకొని మరీ లాక్కెళ్ళిపోతున్న విజువల్స్ అవి. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్గా విజువల్ మీరు చూడడం జరుగుతోంది. ఒక్కసారి ఆ విజువల్ చూడండి. ఆ మహిళని తీసుకెళ్ళి మెడ పట్టుకొని గుంజుకొని మరీ తీసుకెళ్ళిపోతున్నాడు. బహుశా ఆ టైంకి అక్కడ ఒకేదో వైరౌట్ అడ్డుపడింది, లేకపోతే ఇంకా క్లియర్గా ఉందును. దుర్మార్గం ఇది, అమానవీయం. ఇఫ్ పాసిబుల్ కొంచెం జూమ్ అవుట్ చేయగలమా? టైం కూడా దాంట్లో మెన్షన్ అవుతోంది. అది బహుశా ఎస్
అదిగోండి కరెక్ట్గా రాత్రి 11 గంటల టైంలో, రాత్రి 11 గంటల 10 నిమిషాలు, అదిగో రాత్రి 11 గంటల 10 నిమిషాల టైంలో ఈ దారుణం జరిగింది. అంటే ఈ పక్కా ప్లానింగ్ నిర్మోహమాటంగా చెప్పుకోవాలి. ముందు బాలిక నానమ్మ, ఆ బాలిక నానమ్మ, తర్వాత బాలిక తల్లి, ఈ బాలిక. ఇక్కడ డౌట్ వచ్చేది ఏంటంటే ఇతగాడు ఒక్కడే ఉన్నాడా, ఇతగాడికి ఎవరైనా సహకరించారా? ఎందుకంటే ఇంతమందిని చంపడం వెనకాల ఒక్కడే పాత్ర అయితే ఉండకపోవచ్చు. ఎవరి సాయమైనా తీసుకొని ఉంటాడా? ఎందుకంటే ఎవరో ఒకరు ఎక్కడో చోట ప్రతిఘటిస్తారు. ఆ ప్రతిఘటించే సందర్భంలో పోలీసును ఆశ్రయిస్తారు. పోలీసును ఆశ్రయించిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఇదేది జరగకుండా నేరుగా డైరెక్ట్గా అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోయాడంటే, ఆ తర్వాత ఆ కుటుంబంలో పిల్లల్ని ఎక్కడో చోట ప్రతిఘటన అయితే మాత్రం ఉంటుంది. ఆ టైంలో ఫోన్ చేయడం ఏదో జరుగుంటుంది. ఆ ఇన్వెస్టిగేషన్ జరిగే క్రమంలో బయటికి రావాలి. అయితే ఇంత జరుగుతూ ఉంటే లోకలైట్స్, స్థానికులకి ఎక్కడ వినిపించలేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇదే అంశానికి సంబంధించి అక్కడ ఆర్టీవీ వెళ్ళింది, అక్కడ స్థానికులతో మాట్లాడింది, వాళ్ళ రియాక్షన్స్ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. అసలు వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. నా మీద కిడ్నాప్ చేసిరు అని చెప్పేసి కేసు పెట్టున్నా అని చెప్పి అమ్మ నాయనను పంపించి కేసు పెట్టించినోడాడు. ఇంతకుముందు వాళ్ళ చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర వాళ్ళకి తెలుసు, మాకన్నా ఎక్కువ వాళ్ళకే తెలుసు దాని గురించి. అట్లాంటిది కూడా ఇప్పుడు చచ్చిపోయిండు అది అంటే మేము నమ్ముతామా? వీళ్ళు ఎంక్వైరీ ఇప్పుడు దొరకడాడు. వీళ్ళకి ఎన్ని రోజులు వెతికినా దొరకడు. 2 నెలల నుంచి వెతుకుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏం భావిస్తున్నారు? ఇమ్మీడియట్లీ వాడిని కూడా చంపేస్తారు. వాడిని కూడా చంపేయాలి. వాళ్ళని ఈ ముగ్గురిని చంపేసి ఇంకా ఫ్యామిలీని మొత్తం లేపేసినాడు. వాడిని కూడా చంపాలి. దానికి దానికి చూడండి, సిఐ కాంతారెడ్డి గారు, రమేష్ గారు దాన్ని తప్పుదో పట్టిస్తారు. ఇప్పుడు వచ్చిన ప్రెస్ ఇదంతా రేపటి కల్లా కేసే పక్కకు వాళ్ళ పక్కతో పట్టిస్తారు అంతే. ఇంకా వాళ్ళ చేతులు అంత పవర్ ఉంది. ఈ షాబాద్ మండలంలో వాళ్ళు చేసేదానికి ఎవరు అడిగేటోళ్ళు లేడు, చేసేటోళ్ళు లేడు. మేమేం అడుగుతాం ఇంకా వాళ్ళ దగ్గర పోయి? ఎవరి దగ్గర పోయి న్యాయం అడగాలి? ఆ న్యాయం అడగాల్సిన వాళ్ళకి ఆ పని చేస్తే న్యాయం ఉంది పోయారు. ఎవరిని అడగాలి? వాళ్ళకు కూడా గట్టిగా ఇచ్చేసిన ఇది లాంగ్వేజ్, అది ఆ లాంగ్వేజ్. ఒక ఇన్ఫర్మేషన్ లేదు దాని గురించి, ఓకే అది లేదు. ఈ కాంతారెడ్డి సార్ ఏమో ఆయన దగ్గర పోతే వీళ్ళు గుంజుకురా. ఇప్పుడు ఈ అన్నిటికీ నిర్లక్ష్యం ఎవరిదంటే? నిర్లక్ష్యం వచ్చేసి ఎస్ఐ కాంతారెడ్డి, రమేష్ సిఐ, ఎస్ఐ మన సిఐ కాంతారెడ్డి గారు. వీళ్ళని ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలి. ఇలాంటి బాడీలను కూడా దొంగతనంగా వీళ్ళు తీసుకుపోయారు. దొంగతనంగానే పక్కన ఉన్న 4 ఇళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. చిన్నపాటి పంచనామా చేసుకోలే. 10 ఇళ్ళని అడిగి ఏమైంది ఏం కథ పంచనామా కూడా చేసుకోలే. పంచనామా చేసుకోకుండా ఆ జిహెచ్ఎంసీ లేబర్ లెక్క దుప్పట్లు తీసుకొచ్చి ఆ ట్రాక్టర్లు పిలిపించి దానికి తోడు ఈ సర్పంచ్, మాకు ప్రజలకు ప్రొటెక్షన్ చేయాల్సిన ఆయన, పోలీసులకు తొత్తు వాళ్ళు ఆ సర్పంచ్, గ్రామ సర్పంచ్ ఆయన ట్రాక్టర్ తెప్పిస్తే అందులో వేసుకొని ఇల్లే పోతారు జిహెచ్ఎంసీ లెక్క. ఇంకా ఇంకేం ప్రొటెక్షన్ ఉంది? ఇంకా ఏమైనాక చేస్తారు వీళ్ళు? ప్రొటెక్ట్ ఏమైనాక చేస్తారు? ఇంకా ఎప్పుడు వీళ్ళు రియాక్ట్ అవుతారు ఈ కేసు మీద? ఇంకోటి, నిందితుడు రాజ్ కుమార్ అయితే కనిపించట్లేదు. అంటే సైడ్ చేసుకోవడానికి మీరు భావిస్తున్నా పరారీలో ఉన్నాడని అనుకుంటున్నారు? పరారీలో ఉన్నాడు. అప్పటి నుంచి దొరకలేడు కదా, ఇప్పుడు కూడా దొరకడు. వీళ్ళకి 2 నెలల నుంచి దొరకనోడు ఇప్పుడు దొరుకుతాడు. ఇప్పుడు కూడా దొరకడు. వాళ్ళు చెప్తారు. ఎలాంటి అనుమానం ఉంది మీకు? మాకు ఇప్పుడు పోలీస్ కంట్రోల్ అనే నడుస్తుంది అంతా. పోలీసు వాళ్ళకి తెలియకుండా ఏ ఇన్ఫర్మేషన్ లేదు. వాడు చేసే స్టెప్పులని పోలీసు వాళ్ళకి ఎరక. వాడు వచ్చి వాళ్ళ అన్న వీళ్ళంతా వాళ్ళని మాకు అనిపిస్తుంది వాళ్ళు లంచం పోసి వాళ్ళను పక్కకు జరిపారు, ఈ కేసును పక్కకు జరిపారు అనేది అనిపిస్తున్నది. అంటే అట్లా కాదు, నిందితుడు ఆత్మహత్య చేసుకుంటాడని బెదిరించినట్టు నిర్లక్ష్యం వచ్చేసి షాబాద్ పిఎస్ఎస్ సిఐ కాంతారెడ్డి, ఎస్ఐ రమేష్ వీళ్ళు టేకప్ చేసిన కేసు ఇది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నిర్లక్ష్యమే. అది కూడా మీతో షేర్ చేసిన. ఎఫ్ఐఆర్ కాపీలో కూడా వాడు ఏమేమి చేస్తా అనేది కూడా ఎఫ్ఐఆర్ కాపీలో కూడా ఎట్లయితే మేము మెన్షన్ చేసినామో యాజ్ టీజ్గా అట్లనే చేసినాడు. చంపేస్తా ఇగో ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది నా దగ్గర. ఈ ఎఫ్ఐఆర్ కాపీలో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఓకే తీసుకుంటాను. ఇప్పుడు గతంలో ఏమైనా అంటే తన మీద కేసు పెట్టిన తర్వాత ఏమైనా బెదిరింపులు వచ్చినాయి అమ్మాయికి కానీ? ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది అంటే ఏం చదువుకునేదా? చదువుకుంటుంది, ఇంటర్ సెకండ్ ఇయర్. ఇక్కడ గౌతమి కాలేజీ శంషాబాద్. ఓకే. ఇంతకుముందు ఇట్లనే కాలేజీకి పోతుంటేనే అది పాప మేనమామ, ఆ బాలిక 17 ఏళ్ల బాలిక ఉంది కదా, అఘాయిత్యానికి పాల్పడి ఆ రాజు చేతిలో మరణించిన బాలిక మేనమామ మాట్లాడుతున్నారు. అక్కడ పోలీసు అధికారుల మీద ఆయన ఆరోపిస్తూ ఉన్నారు.
ఎంత దుర్మార్గం ఇది అంటూ మాట్లాడుకుంటున్న సందర్భం. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నిర్మల,